చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఘటన స్థానిక ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. శ్రీనాథ్ ను ప్రభాకర్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు. కుప్పం మున్సిపాలిటీలోని అమరావతి కాలనీలో ఈ ఘటన జరిగింది. మృతుడు కుప్పంకు చెందిన శ్రీనాథ్ గా గుర్తించారు. గత నెల 27 నుంచి శ్రీనాథ్ ఆచూకీ కనిపించడం లేదు. అయితే హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు ప్రభాకర్ పై గతంలోనే హత్య కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఘటన స్థానిక ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చరణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. చరణ్. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అయితే దారుణం జరిగిందని చెప్పాలి. అయితే ఒక వ్యక్తిని చంపి అయితే ఇంటికి తీస్తున్నటువంటి కడగాళ్ళ దగ్గర పూడ్చిపెట్టిన ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే శ్రీనాథ్ అనే వ్యక్తి అయితే ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నాడు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి అయితే బెంగళూరులో ఉన్నటువంటి అతనికి తన సొంత అన్నదమ్ముడు అయినటువంటి ప్రభాకర్ అనే వ్యక్తికి మధ్య ఉన్నటువంటి లావాదేవీల కారణంగా తరచు గొడవలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో శ్రీనాథ్ దగ్గరికి వెళ్ళినటువంటి ప్రభాకర్ అయితే డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అతన్ని అయితే బలవంతం చేయడం, అయితే ఇంతకు ముందు ఒకసారి ఇవ్వటంతో మళ్ళీ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పి శ్రీనాథ్ని ప్రభాకర్ మొదటిసారి అడగడం, ఈ మధ్య వీళ్ళ మధ్య వచ్చినటువంటి మాటల యుద్ధం కారణంగా వాళ్ళ మధ్య అయితే గొడవలు అయితే తరచూ జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే త్రినాథ్ని ప్రభాకర్ అనే వ్యక్తి హతమార్చి అయితే తన ఇంటికి ఉన్నటువంటి ఇంటి కింద కడగాలు వేస్తున్నటువంటి ఆ ప్రాంతంలో పూడ్చిపెట్టి తర్వాత ఇల్లు కట్టిన ఘటన అయితే కన్నా ఇప్పుడు పోలీసులు అయితే కన్నా కేసు నమోదు చేసి విచారణలో వెలుగు చూసిన పరిస్థితి నెలకొంది. అయితే త్రినాథ్ మిస్సింగ్ కేసు కింద బెంగళూరులో కేసు నమోదైంది కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు. అయితే బెంగళూరు పోలీసులు విచారణలో భాగంగా అయితే ప్రభాకర్ అనే వ్యక్తి దగ్గర సిగ్నల్స్ త్రినాథ్కి కట్ అవ్వడం, అతనికి ఈ త్రినాథ్కి మధ్య ఉన్నటువంటి గొడవల కారణంగా అతన్ని ప్రభాకర్ అనే వ్యక్తిని విచారించడం, అయితే అతను చంపి అయితే గత నెల చంపి అయితే పూడ్చిపెట్టినట్లయితే కన్నా పోలీసులు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం బెంగళూరు నుంచి వచ్చినటువంటి పోలీసులు విచారణ చేస్తూ అయితే అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీని తీస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అయితే ప్రభాకర్ చెప్పినటువంటి వివరాల ప్రకారం అయితే ఎక్కడ పూడ్చిపెట్టాడు అని పోలీసులు తెలుసుకొని ఈ ఘటనలో ఏదైతే డెడ్ బాడీని వెలికి తీసుకున్న పరిస్థితి కుప్పంలో నెలకొంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ చరణ్.